మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తారు. ఈ నెల 31 తారీఖు పరిగిలో ప్రారంభమవుతుంది. దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. అసలు తెలంగాణ రాష్ట్రం ఈమె ఎవరు? మీనాక్షి నటరాజన్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటే ఏం చేయాలి? గైడ్ చేయాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా బాగా డెవలప్ కావాలి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎట్లా కాంగ్రెస్ పార్టీ జనాలలో ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఎలాంటి పనులు చేయాలి, ప్రజలకు ఎలాంటి ఉపయోగపడాలి, కాంగ్రెస్ పార్టీ పటిష్టం ఎట్లా చేయాలి, గ్రామ స్థాయిలో కమిటీలు, జిల్లా స్థాయి, మండల స్థాయి, డివిజన్ స్థాయి, రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరాలు ఇదంతా కూడా తయారు చేపియాలి, గైడ్ చేయాలి, పాదయాత్రలకు ప్లాన్ చేయాలి, ఆందోళనలకు ప్లాన్ చేయాలి, నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేయాలి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బలంగా ఆరోగ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి సలహాలు సూచనలు ఇచ్చిపోవాలి. దాన్ని ఈ రాష్ట్ర ప్రజలలోకి తీసుకుపోవాల్సింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు. మరి ఈమె పాదయాత్ర చేస్తుంది ఎందుకు అంటే చర్చ ఏం నడుస్తుంది? రేవంత్ రెడ్డితో అయితలేదు, మహేష్ కుమార్ గౌడ్తో అయితలేదు కాబట్టి డైరెక్ట్ రంగంలోకి ఈమె దిగింది. ఈమె డైరెక్ట్గా రంగంలోకి రాహుల్ గాంధీ దింపిండు అనేటువంటిది ఇంకో చర్చ. మరి రేవంత్ రెడ్డికి టైం తీరతలేదా పాదయాత్ర చేయాలంటే? ఎందుకు తీరదు? పార్టీ అధిష్టానం పిలిపించి, రాహుల్ గాంధీ పిలిపించి, మీనాక్షి నటరాజన్ పిలిపించి పాదయాత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తే పాదయాత్ర వేయాల్సిందే కదా. ఎందుకు మరి ఆయనని కాదని మీనాక్షి నటరాజన్ దిగుతుంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎక్కువ మైలేజ్ రావడం ఇష్టం లేదేమో మరి రాహుల్ గాంధీకి. అంటే ఎంత వాడాలో అంతే వాడుతున్నాడు, మిగతాదంతా కూడా మీనాక్షి నటరాజన్ చేతనే చేపిస్తున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన చేయాలి పాదయాత్ర. వైఎస్ రాజశేఖర రెడ్డి, డి శ్రీనివాస్ వాళ్ళ జోడి అది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిండు, రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీరితేనేమో పాదయాత్ర చేయాలి, తిరగకపోతే మహేష్ కుమార్ గౌడ్ చేయాలి, చేస్తలేరు. మరి ఈమె పాదయాత్ర ఎందుకు చేస్తున్నది అనేటువంటిది ప్రశ్నార్థకం. ఒకసారి చూద్దాం. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం. యాత్రలో పార్టీ నేతలతో భేటీలు, శ్రమదానం, పాల్గొననున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్, మీడియాతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అట్లా ఉంది. మరి దేనికోసం అనేది అర్థం కాలే.